and one hard raising awareness on very respect to our art and what kind of business we are doing in one comfortable to provide and follow uh, and to ensure that our heart the one object is important for which keeps us alive and nutrition. And it is strong and open as well. For that, teaching this complex and taking steps to ensure that our body remains healthy is very important. On this occasion, in this day, really thank you to our for uh, organizing this awareness. Thank you. Center to give the welcome bouquet to our chief guest, sir. Thank you, sir, for waiting for a few minutes. We appreciate. డెవలప్ అవుతున్నా కూడా చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తుంది. సో ఛాతిలో నొప్పి రావటం ఎలాగా వస్తుంది నొప్పి, ఛాతిలో ఉండే పిండేసినట్టు ఉండటం కానీ, బరువుగా ఉండటం కానీ, ఛాతిలో టైట్నెస్ ఉండటం కానీ. సో అందరికీ ఛాతిలో నొప్పి రావాల్సిన అవసరం లేదు. కొంతమందికి కడుపులో నొప్పి వస్తుంది, జా దగ్గర నొప్పి వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, వీపులో నొప్పి రావచ్చు. ఏది కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు. రెండోది వచ్చేసి మనము దమ్ము రావడం వస్తుంది కాబట్టి మీకు రోజు చేసే యాక్టివిటీస్ లో కూడా చిన్న చిన్న యాక్టివిటీస్ లో కూడా దమ్ము రావడం స్టార్ట్ అవుతుంది. మూడవది గుండె దడ రావడం, ఎస్పెషల్గా మనకి గుండె దడతో పాటు అంటే ఛాతిలో నొప్పితో పాటు గుండె దడ రావటం కానీ, కళ్ళు తిరగటం కానీ ఇది కూడా చాలా సిగ్నిఫికెంట్. నాలుగవది లైట్ హెడెడ్నెస్, మీ డైలీ యాక్టివిటీస్ లో మీకు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించడం. ఐదవది ఎక్సెసివ్ ఫ్యాటిక్ అంటారు, అంటే మీకు ఈ రోజు 2 కిలోమీటర్స్ డైలీ 2 కిలోమీటర్స్ వాక్ చేస్తున్నారు, మీకు ఏమో అనిపించట్లేదు, కానీ రెగ్యులర్ గ్రాడ్యువల్ గా మీకు వాక్ చేస్తున్న కొద్దీ బాగా వీటిలో ఏది కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు. సో ఇలాంటి ఏ సిమ్టమ్ ఉన్నా సరే మనం వెంటనే హార్ట్ స్పెషలిస్ట్ కలిసి తగిన టెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ లో వచ్చే మేజర్ హార్ట్ అటాక్స్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. 80% ఆఫ్ ది కార్డియాక్ డిసీజెస్ తెలుసుకోవటము, వెంటనే మనము తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్లీ మనకి షుగర్, బీపీ, స్మోకింగ్, మన పూర్ డైట్, ఆహారం అంటే న్యూట్రిషియస్ ఆహారం ఇవన్నీ మెయిన్ రీజన్స్ గుండె సమస్యలు రావటానికి. సో ఇవన్నీ అడ్రస్ చేసుకుంటే మన ఫ్యూచర్ లో మన కార్డియాక్ డిసీజెస్ ని తగ్గించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. దీని ముఖ్య ఉద్దేశం హార్ట్ డిసీజ్ లో అవేర్నెస్ క్రియేట్ చేయటం ఒకటి, ఇంకోటి హెల్దీ లైఫ్ స్టైల్ ప్రమోట్ చేయటం. మనం చాలా హెల్దీ లైఫ్ స్టైల్, గుడ్ హెల్దీ డైట్ తో చాలా వరకు హార్ట్ డిసీజ్ ని ప్రివెంట్ చేయొచ్చు. 80% of heart diseases are preventable by healthy lifestyle, like doing aerobic exercise and taking nutritious, heart healthy food. 1 in every 5 persons die of heart disease. Annually, about 2 crore people are dying of heart disease worldwide. So lifestyle disease అనగా డయాబెటీస్, హైపర్టెన్షన్, ఓవర్ వెయిట్, ఈ మూడు నియంత్రించవచ్చు. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ లైక్ ఏరోబిక్ ఆర్ జిమ్, గోయింగ్ టు జిమ్ విల్ హెల్ప్ ఇన్ కంట్రోలింగ్ యువర్ వెయిట్, యువర్ కంట్రోలింగ్ యువర్ ప్రెషర్స్, కంట్రోలింగ్ అండ్ డయాబెటీస్. ఈ విధంగా మనం హార్ట్ డిసీజ్ ని ప్రివెంట్ చేయకపోయినా పోస్ట్ పోన్ చేయొచ్చు అట్లీస్ట్. So regular exercise is very important, and avoiding junk food. Like patient assessment from head to toe, వెంట్రుక నుంచి గోరు దాకా మేము అసెస్ చేసుకుని మేము అనెస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్స్ టీమ్ వర్క్. లైక్ ఇఫ్ యూ ఫీల్ ఎనీ డౌట్, పేషెంట్ని చూడగానే మాకు డౌట్ అనిపించింది అంటే కార్డియాలజిస్ట్ని చూపించి వాళ్ళ అడ్వైస్ తీసుకొని తర్వాత ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్
బట్ జనరల్ టాక్ నేను చెప్తా అంటే మన బాడీలో మెయిన్ ఆర్గన్స్ బ్రెయిన్ అండ్ హార్ట్. బ్రెయిన్ హార్ట్ని కంట్రోల్ చేస్తుంది, పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్. సో నైట్ మనం నిద్రపోయినప్పుడు మాత్రం బ్రెయిన్ యాక్టివిటీ తగ్గుతుంది, కానీ హార్ట్ యాక్టివిటీ తగ్గదు. సో లైఫ్లో అంటే మనము 70 years యావరేజ్గా బతికితే 70 years కంటిన్యూస్గా కొట్టుకునేది హార్ట్. అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం? అన్నిటికీ పంప్ చేసేది, అన్ని ఆర్గన్స్ని కాపాడేది గుండె. సో గుండె చెప్పేది మనం వినాలి, దానికి ఏం చెప్తుందో సిగ్నల్స్ ఇస్తుందో మనం ఖచ్చితంగా వినాలి. బ్రెయిన్ చెప్పింది కూడా వినాలి. బ్రెయిన్ చెప్పింది నైట్ చెప్పింది వినొద్దు, పొద్దున్న చెప్పింది వినాలి. మార్నింగ్ లేచినాక వాకింగ్ చేయమని చెప్పింది వినాలి, నైట్ అయితే మందు తాగాలి ఇవి తాగాలి అనేది వినొద్దు. సో బ్రెయిన్ చెప్పిన మంచివి తీసుకుని హార్ట్ చెప్పిన ప్రతి విషయం మనం గ్రహించుకొని ఉంటే మనం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అనీష్. నేను గుండె వ్యాధి నిపుణుడిని, మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్లో పనిచేస్తున్నాను. అయితే మనకి ఫస్ట్ ఇప్పుడు మాట్లాడడం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 29 సెప్టెంబర్ ప్రతి సంవత్సరము వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ హార్ట్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే గుండె వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం. ఈసారి వచ్చిన థీమ్ వచ్చేసి డోంట్ మిస్ ఏ బీట్. అంటే గుండె సమస్య వల్ల ఏ గుండె ఆగిపోవద్దు, మన గుండె ఇచ్చే చిన్న చిన్న సిగ్నల్స్ మిస్ అవ్వద్దు, జాగ్రత్తలు తీసుకొని మన గుండెని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ టీం అనేది ఇచ్చారనమాట. ఈ థీమ్ యొక్క మరొక ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ అందరిలో ఎక్సర్సైజ్ చేసే అవగాహన పెంచడం, ఎక్సర్సైజ్ చేసేలా చేయడం. నార్మల్ గా ప్రపంచంలో 5గురు ఒకరు మాత్రం ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఆ రేషియోని 2 ఒకరు తేవడం అనేది మెయిన్ ప్రధాన లక్ష్యము. మరొకటి బీపీ వచ్చేసి 5గురు ఒకరు మాత్రమే కంట్రోల్ ఉంటుంది. నిర్లక్ష్యం వల్లనో, టాబ్లెట్స్ వేయకపోవడం వల్లనో, నాకేం కాదులే అని అతిధైర్యం వల్లనో కానీ చాలా మంది బీపీ కంట్రోల్ ఉంచుకోరు. బీపీ 140 కానీ తక్కువ ఉండాలి. 140 కూడా నార్మల్ కాదండి, 140 తక్కువ ఉంటేనే నార్మల్. కాబట్టి అది కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా అవసరము. అది కంట్రోల్ చేయడం వల్ల ఆ రేషియో ఒకటి 5గురు ఒకరికన్నా 2 ఒకరికి మారింది అన్నప్పుడు కనీసం వచ్చే 10 సంవత్సరాలు 130 కోట్ల మంది ప్రాణాలు కాపాడొచ్చు మనం. అంటే ఎంత పెద్ద నంబర్, ఎంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. దాంతో పాటు షుగర్ కంట్రోల్ చేసుకోవడం, డైలీ ఎక్సర్సైజ్ చేయడము, మంచి నిద్రపోవడము, ప్రాపర్ గా హెల్తీ ఫుడ్ తీసుకోవడం. మన ప్లేట్ అనేది కలర్ఫుల్ గా ఉండాలంటే రకరకాల కూరగాయలు, పండ్లు, అన్నం తక్కువ ఉండి ఎక్కువ ఉండాలన్నమాట. అప్పుడు మనం పోషక పదార్థాలు ఎక్కువ తీసుకోవడము, కడుపులో ఆకలి కాకుండా ఉండడము, మంచి తినడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటుంటే మనకి 80% గుండెపోటు రాకుండా నివారణ చేసుకోవచ్చు. అట్లీస్ట్ రాకపోయినా పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. డాక్టర్ అనీష్. ఇవాళ మెడికవర్ హాస్పిటల్ తరఫున 2 kilometers మ్యారథాన్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ నుంచి కోచరస్త నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ వరకు వచ్చామండి. ఈ నడక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరూ డైలీ నడవాలి, వ్యాయామం చేయాలి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. ఇది మెయిన్ ఉద్దేశంతో ప్లస్ గుండె సమస్య మీద ఉన్న అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రామ్ చేశాము. ఇప్పుడు దీంతో పాటు కొంచెం జుంబా సెషన్ కానీ ఇవన్నీ చేస్తున్నాము. ఇవన్నీ చేయడం వల్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి, ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటున్నాము. కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అది.